దాదాపు 5 సంవత్సరాలుగా అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి. మరి ఆయన యొక్క అధికారంలో ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అభివృద్ధి చెందిందంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందా, అధపాతాళానికి వెళ్ళిందా అనేది ప్రజానీకం చెప్పాలి. ఆ రోజు కట్టుబట్టలతో మన రాష్ట్రాన్ని విడగొడితే ఆ రోజు చంద్రబాబు నాయుడు భుజాన వేసుకొని మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, మరి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఏదో ఒక విధంగా సంక్షేమ కార్యక్రమాలని సాగించుకుంటూ మరి ఆయన అమరావతి అనే రాజధాని నిర్మాణం చేపట్టి అమరావతి కోసం ఒక్క పిలుపు చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపు ల్యాండ్ పూలింగ్ ద్వారా అడిగితే 33,000 ఎకరాలు ఇచ్చారే. మరి ఈరోజు ఈ మహానుభావుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ పూలింగ్ ఒక్క ఎకరం ఎక్కడైనా సరే, ఒక ఎకరం కాదు కదా, ఒక్క సెంటు భూమిని ఆయన్ని ఎక్వైర్ చేయమని చూద్దాం. అటువంటి పరిస్థితి ఏమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనితీరును గురించి అడిగావు కాబట్టి చెప్తున్నా. మరి ఆ మహానుభావుడు అధికారంలోకి వచ్చే ముందు నేను అమరావతి రాజధానిగా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, ఇక్కడే తగలడతాను, ఇక్కడే నా సమాధి కూడా కట్టండి అని చెప్పి ప్రగల్భాలు పలికి ఆ రోజున పేరుని నాని కానీ, కొడాలి నాని కానీ, మరి రోజా కానీ, ఇంకొక మరి అంబటి రాంబాబు కానీ, వీళ్ళందరూ మా నాయకుడు మీద అభండాలు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేదు, వాకిలి లేదు, మావాడు ఇల్లు ఇక్కడ కట్టుకుంటున్నాడు అని జనాన్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది నిజం కాదా? మరి ఈరోజు ఆ అమరావతిని భ్రమరావతి చేసి అక్కడ ఆ రోజు ఉన్నటువంటి రోడ్లని అన్నిటినీ వాళ్ళ ఇష్టానుసారం తవ్వుపోయి అంతా చికాకు చేసింది యథార్థం కాదా? ఈరోజు ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తే, అమరావతి చూస్తే కళ్ళమ్మడ నీళ్లు తప్ప ఏమీ రానటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ రోజు ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు మరి మా మేనిఫెస్టో అనేది ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, మరి ఒక భగవద్గీత గాను చెప్పిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఆ ఖురాన్ ఏమైపోయింది, ఆ బైబిల్ ఏమైపోయింది, మరి ఆ భగవద్గీత ఏమైపోయింది? మరి ఇవాళ ఆ రోజు గనక నాయకుడు అనేవాడు ఎవడైనా సరే వేదిక మీద చెప్పిన మాట కనుక నిజం చేయకపోతే, వాళ్ళు పని చేయకపోతే కిందకి లాగి పడేయండి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ ఆయన్ని ఏ విధంగా లాగి పడేయాలా, ఏం చేయాలో కూడా ప్రజానీకానికి రెడీగా ఉండారు. రేపు ఓట్లనే ఆయుధంతో గుద్ది ఆయన్ని అద్దపాతాళాన్ని తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ రోజున ఆయన సంక్షేమ కార్యక్రమాలు నేను బటన్ నొక్కాను, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశానని చెప్తా ఉన్నాడు. మరి ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు రైట్, కొన్ని బటన్ నొక్కిన మాట వాస్తవం. అమ్మ ఒడి అన్నాడు రైట్, పిల్లల చదువుకి ఉపయోగపడాలి, అమ్మ ఒడి ఇవ్వటం తప్పు లేదు. కానీ ఆ రోజు అమ్మ ఒడి ఆయన చెప్పిన మాట ఏంటి? ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇచ్చే బాధ్యత మాది అని చెప్పిన మాట వాస్తవం కాదా? మరి ఈరోజు అమ్మ ఒడి అని చెప్పి ఎంతమందికి ఇస్తున్నారు? ఒక ఇంట్లో 2 ఉంటే 3 ఉంటే వాళ్ళకి కారు ఉందని, వీళ్ళకి సైకిల్ ఉందని, వాళ్ళకి జుట్టు ఉందని, వీళ్ళకి చెవుకు పోగు ఉందని చెప్పి, లేకపోతే వాళ్ళ మెడలో నాంతాడు ఉందని చెప్పి, ఇవాళ ఏ ఆడబుత్తు మెడలో నాంతాడు ఉండదండి, ఎవరి ఇంటికాడ మోటార్ సైకిల్ ఉండదండి. ఏదో ఇచ్చినట్టు ఇచ్చిన ఎగ్గొట్టాలి కాబట్టి అది తప్ప ఏమీ లేదు. అదేవిధంగా మద్యపాన నిషేధం ముమ్మాటికి చేస్తానని చెప్పి ముందుకొచ్చినటువంటి మహానాయకుడు ఆయన. అటువంటి నాయకుడు ఆ మద్యపాన నిషేధం పోయి ఆయనే మద్యాన్ని అమ్ముకుంటూ మరి ఈరోజు సొంత బ్రాండ్లు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క షాపులో కూడా మరి ఆన్లైన్ అనేది తీసిపారేసి సొంతగా క్యాష్ పేమెంట్లు చేసుకుంటూ మరి ఇంత మట్టి మోసపూరితమైన సొంత బ్రాండ్లు, సొంత కంపెనీలతో వాళ్ళ బ్రాండ్లే తెచ్చుకొని వాళ్ళ బ్రాండ్లే అమ్ముకుంటూ మన రాష్ట్రంలో దొరికినటువంటి ఈ భూమ్ కానీ ప్రెసిడెంట్ మెడల్ కానీ, కనీసం ప్రెసిడెంట్ మెడల్ అనే దానికి అర్థం తెలుసుంటే ఆ బ్రాందీకో విస్కీకో ఆ ప్రెసిడెంట్ మెడల్ అనే పదం పెడతారండి. అటువంటి ఎక్కడా లేని బ్రాండ్లన్నీ మన ఆంధ్రాలో దొరికే బ్రాండ్లు ఈ భూప్రపంచంలో ఎక్కడ కూడా దొరకవు. అటువంటి బ్రాండ్లు, పైగా ఈ మహా మేధావి చివరాఖరికి ఆ తాగుబోతులను కూడా తాకట్టు పెట్టి
ఆ డబ్బు కూడా తీసుకొచ్చి మరి ఇవాళ ఆయన పబ్బం గడుపుకుంటూ చేస్తున్నటువంటి పని కనపట్లేదా? మరి అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి ఉద్యోగస్తుడికి ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి జీతాలు అందాయి. మరి ఇవాళ ఆ ఉద్యోగస్తులు మనం కాదు చెప్పేది, ఆ ఉద్యోగస్తులే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా మరి ఆ మందుల షాపుల దగ్గర టీచర్లని ఎలక్షన్ డ్యూటీ వేస్తారు, లేకపోతే జనాభా గణన కోసం టీచర్స్ని ఉపయోగించుకుంటారు, స్కూల్స్లో ఉపయోగించుకుంటారు. అటువంటి విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి టీచర్లను తీసుకెళ్ళి వైన్ షాపుల దగ్గర బార్ల లైన్ల నుంచి పెట్టిన మహా గనుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. అట్టాగే నేను బటన్ నొక్కుతున్నాను ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని చెప్తున్నాడు. ఇవన్నీ కల్లబొల్లి కబుర్లు. కాకపోతే మన దౌర్భాగ్యం, ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఒక్క ఛాన్సు మన ఆంధ్ర వాళ్ళకి పాపం పాప భీతో లేకపోతే ప్రేమతోటో ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఒక్క ఛాన్స్కి మళ్ళీ ఒక 25 సంవత్సరాలు వెనక్కిపోయేటటువంటి దెబ్బ కొట్టాడు ఆ మహానుభావుడు. మరి రోడ్లు గోతులమయం. తర్వాత రేషన్ షాప్, ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రేషన్, విలేజెస్లో గ్రామాల్లో రేషన్. ఈ రేషన్ని మనం రైతు కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, ఆ రేషన్ షాప్కి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు ఏ రోజు డబ్బులు ఉంటే ఆ రోజున వెళ్ళి వాళ్ళు చక్కగా ఆ రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తెచ్చుకునేవాళ్ళు. మరి ఈ మహానుభావుడు వ్యాన్లు పెట్టి మీ ఇంటికే తీసుకొచ్చి సప్లై చేస్తానని చెప్పి అడాకాణి మనిషికి బేడాకాణి సౌరం అన్న సంధాన మరి ఆ బియ్యానికి 2 రూపాయల కిలో బియ్యానికి ఆవిడ భార్య భారత్ కంపెనీకి సంచులు కాంట్రాక్ట్ ఇచ్చి ఆ సంచుల్లో బియ్యం చూసింది లేదు. మరి ఆ వ్యాన్ వస్తున్నాయి, వ్యాన్ డ్రైవరు వ్యానుడికి డబ్బులు. మరి ఇవన్నీ ఎవడ తాతగాడు మళ్ళీ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, మరి అనేక కంపెనీలు, కియా కంపెనీ అయితేనేమి, మరి ఇవాళ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేశాడు. ఇవాళ మరి సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఆయన సంక్షేమం, ఆయన కుటుంబ సంక్షేమం, చివరిలో ఏమైనా ఉంటే వాళ్ళ మంత్రుల సంక్షేమం, వాళ్ళ ఎమ్మెల్యేల సంక్షేమం, ఇసుక దోపిడీ, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, భూ మాఫియా, ఇటువంటి ఎన్నో అరాచకాలు చేసినటువంటి ఈ ప్రభుత్వం, ఈ ప్రజానీకం ఎప్పుడు పోతుందా, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఈ ప్రజానీకం మొత్తం కూడా మేము తెలుగుదేశం కార్యకర్తగా మాట్లాడటలేదు, ఈ ఒక సామాన్య కార్యకర్తగా, ఆంధ్ర పౌరుడిగా మరి ఈ శని ఏ రోజు వదులుతుందా అని చెప్పి నిండు మనసుతో 1000 కళ్ళతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాం. తొందరగా ఈ జగన్మోహన్ రెడ్డిని మాత్రం సాగనంపటం మాత్రం ఖాయం. అదేవిధంగా వైసీపీ మంత్రులు కానీ, వైసీపీ సోషల్ మీడియా కానీ, వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, ఆఖరిగా భువనేశ్వర్ గారిని కూడా పచ్చి బూతులుగా వాళ్ళ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు నా వరకు నేను చెప్తున్నాను, నేను ఒక సంస్కారవంతమైన కుటుంబంలో పుట్టాను. నా తల్లిదండ్రులు సంస్కారం నేర్పారు. అదేవిధంగా నేను ఒక సంస్కారమైన పార్టీలో ఉన్నాను, అదే నాది తెలుగుదేశం పార్టీ. మా నాయకుడు మాకు నేర్పింది సంస్కారం అనే పదం. ఆ సంస్కారాన్ని, మా నాయకుడు నేర్పిన సంస్కారాన్ని, మేము పెరిగొచ్చిన సంస్కారాన్ని మేము ఎప్పుడూ జవదాటలేదు. అటువంటి వాళ్ళు కుక్కమూతి పిందెల్లాగా వాళ్ళు సంస్కారహీనంగా మాట్లాడుతుంటే మాకు మాట్లాడటం చేత రాక కాదు, అంతకన్నా ఎక్కువ తిట్టగలం. కానీ సంస్కారం అనే పదం మా నాయకుడు కానీ మా పార్టీకి కానీ చెడ్డ పేరు తీసుకురాకూడదని చెప్పి ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా ఆ సంస్కారం అనే ఆ పదానికి కట్టుబడి ఉన్నాం. తర్వాత కొడాలి నాని, ఏంటి కొడాలి నాని గొప్పతనం? ఒకప్పుడు ఈ కొడాలి నాని అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, నీ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, నువ్వు లారీ క్లీనర్ చేసింది మర్చిపోయావా? మరి అదేవిధంగా మా మాజీ మంత్రి గారు హరికృష్ణ గారి దగ్గర కాఫీ కప్పులు కడిగింది మర్చిపోయావా? కాఫీ కప్పులు అందించింది మర్చిపోయావా?
కొడాలి నాని. మరి చచ్చిపోయిన హరికృష్ణ గారు మంచోడు, ఆయన తోడబుట్టిన భువనేశ్వర గారు మంచిది కాదు. ఇదే నీ సంస్కారం? నీ కన్న తల్లిదండ్రి నీకు నేర్పిన సంస్కారం ఇదేనా? మరి సంస్కారం అనేది ఉంటే, సంస్కారం అనే పదానికి అర్థం నీకు తెలుసుంటే, ఏ రోజైనా తెలుగుదేశం కార్యకర్తలు మీరు ఆ విధంగా భువనేశ్వరమ్మను కూడా చీటికి మాటికి విమర్శించినా, తప్పుడు మాటలు మాట్లాడినా, తెలుగుదేశం నాయకుడిని కానీ, అధినాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, మా యువ నాయకుడు లోకేష్ బాబుని కానీ, మా మంత్రులను కానీ, తెలుగుదేశం కార్యకర్తలను కానీ విమర్శించినా కూడా ఏ రోజు కూడా మిమ్మల్ని పల్లెత్తి మాట అనకపోవటానికి కారణం సంస్కారం అనే పదమే ఈ రోజు వరకు మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది. మరి ఇప్పుడు మీకు చేతనైతే అధికారం ఇచ్చారు మీకు ఈ ప్రజలు, చేతనైంది చెయ్యండి, నలుగురిలో మెప్పించుకోండి, ప్రజలకు సేవ చేయండి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టండి. కానీ నీ మంత్రి నువ్వు చేసే మంత్రి, నీ మంత్రికి పదవి చేసుకుంటూ, నీ మంత్రి పదవిలో ఏ రోజైనా సరే నీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఒక్క సమీక్ష చేసావా నీ మంత్రి పదవి మీద? ఏదో మా వాళ్ళు అంటుంటారు అప్పుడప్పుడు, సన్న బియ్యం ఇవ్వలేని సన్నాసివని. ఇక అంతకన్నా మా సంస్కారం అడ్డు వస్తుంది. కాబట్టి కొడాలి నాని, నిన్ను గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. మరి అదేవిధంగా మరి ఆ రోజున కానీ ఈ రోజున కానీ ఎప్పుడైనా సరే మరి గొప్ప వాళ్ళు వస్తామన్నారు. మరి అంబటి రాంబాబు అంటున్నారు, మరి తర్వాత పేర్ని నాని అంటున్నారు, ఆయన అంటున్నారు, ఈయన అంటున్నారు. మరి దీనికి ఎన్ని మాటలు చెప్పినా మీరు తిట్టులన్నీ కూడా నీటి మీద రాతలుగా, గాలిలో కోతలుగా మేము తెలుగుదేశం వాళ్ళని తీసుకున్నామే కానీ ఏ రోజు కూడా మేము పట్టించుకోలేదు. కాకపోతే సమయం రావాలి, సమయం ఆసన్నం అవుతుంది. ఆసన్నమైన రోజున మాత్రం ఇప్పుడు మా వాడు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పి తీరతాము. అంబటి రాంబాబు నీటిపారుదల శాఖ మంత్రి గారు ఆయన మాట్లాడారు, గతంలో పోలవరం కేంద్రం కట్టాల్సిందని. అదేవిధంగా లోకేష్ గారు, ప్రశాంత్ కిషోర్ గారు కలయికను బట్టి మేస్త్రి మెటీరియల్ సరిగా లేనిది మేస్త్రి ఏమీ చేయలేడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు అంబటి రాంబాబు అర్ధగంట చాలు. మరి ఇటువంటి ఆయన గురించి మాట్లాడుకోవటం నువ్వు అడిగావు కాబట్టి చెప్పాక తప్పటలేదు కాబట్టి మాట్లాడుతున్నాను. ఆయన పదవి ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి. కానీ నా దృష్టిలో ఆయన నీటిపారుదల శాఖ మంత్రి కాదండి, నోటి దోల తీర్చుకొని నోటిపారుదల శాఖ మంత్రి అంటా నేను. మరి ప్రజానీకం మా అందరి అభిప్రాయం కూడా అదే. మరి అదేవిధంగా ఈ పెద్ద మనిషికి అసలు పోలవరం అనేది ఎక్కడుందో తెలుసా? చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం పోలవరం అని చెప్పి పెట్టుకొని పనిచేస్తే 75% ఆయన పూర్తి చేస్తే అక్కడ ఏమీ లేదని చెప్పి కారు కోతలు కూసింది అంబటి రాంబాబు కాదా? మరి ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ నీటిపారుదల శాఖ మంత్రి ఎప్పుడు అన్నాము కాదు, బుల్లెట్ దిగిందా లేదని చెప్పి కారు కోతలు కూసింది అసెంబ్లీ సాక్షిగా, నిజం కాదా? మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, పోలవరం ఎప్పుడు పూర్తి అవుద్దంటే అసెంబ్లీలో చప్పట్లు కొట్టుకుంటూ ఏకిలి నవ్వులు నవ్వుకుంటూ 20కి పూర్తయిపోతుంది, 21కి పూర్తయిపోతుంది, 22కి పూర్తయిపోతుంది, 23కి పూర్తయిపోతుంది అన్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు చూద్దాం, 25కి ఏమన్నా పూర్తయిపోద్దాం అంటే 25కి నువ్వు ఉంటావా జగన్మోహన్ రెడ్డి? 24కి కర్మకాండలన్నీ అయిపోతున్నాయి కదా. మరి నువ్వు నిన్న తిరుపతిలో నువ్వే ఒప్పుకున్నావు కదయా. మొన్న ఆ మహానుభావుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెప్పాడు? నేను గెలవపోవచ్చు అని ఆయన ఒక మాటల్లో ఒక సమావేశంలో మీటింగ్లో చెప్పాడు. ఆయన దిగిపోయాడు. మరి నిన్న నువ్వు వై నాట్ 175 అన్న పెద్ద మనిషివి, తిరుపతిలో దేవుడు దయ
దేవుడు దయుంటే ప్రభుత్వంలో వస్తాం, లేకపోతే లేదు. నేను గెలిచినా గెలవకపోయినా నాకేం బాధ లేదు, ఆ దేవుడు దయే ఉంటే గెలుస్తామని చెప్పి, ఇప్పుడే నీకు ఓడిపోతామని చెప్పి భయం పట్టుకున్న మాట వాస్తవం కాదా? అంబటి రాంబాబు జగన్కి ధైర్యం చెప్పండి, దడుచుకుంటున్నాడేమో. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం 2 పార్టీలు కలిసి సంయుక్తంగా పోటీకి వస్తాయన్న కానించి ఒకళ్ళకొకళ్ళు దడుచుకొని మరి చలి జ్వరాలతో ఉన్నారు. మరి ఒకళ్ళకొకళ్ళు ధైర్యం చెప్పుకోండి. ఈసారి మీరు చంద్రబాబు నాయుడిని కొత్త చంద్రబాబు నాయుడిని చూడబోతారు. ఆయన అవునన్నా కాదన్నా ఉరకలేస్తున్న యువరక్తంతో వస్తున్న మా యువనాయకుడు లోకేష్ వస్తున్నాడు. ఆ లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల్ని ఆయన ముందుకు నడిపించుకుంటూ చూస్తూ ఉన్నాడు. కర్ణుడి సావుకి 100 శాపాలు కారణం అన్నట్టు, శిశుపాలుడి తప్పుల్ని కృష్ణుడు 100 తప్పులు ఎంచినట్టు, మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ నాయకులు అందరి తప్పులు కూడా ఒక్కొక్కటి లెక్కించుకుంటూ వస్తున్నారు. లెక్క పూర్తయిపోయింది. త్వరలో ఆ శిశుపాల వధ ఓటు అదే ఆయుధంతో మిమ్మల్ని అందరినీ ఇంటికి పంపించడానికి తెలుగుదేశం కార్యకర్తలు 3 కోటి ఆంధ్రులు కాదు 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకం కూడా ఈరోజు సిద్ధంగా ఉండాలని చెప్పి, మరి ఇప్పటికైనా మీ నోటికి బుద్ధి తెచ్చుకొని ఆ సంస్కారంగా మాట్లాడటం నేర్చుకోండి. అది తప్ప మా సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి నేను ఇంతకన్నా ఎక్కువగా మమ్మల్ని గురించి ఏం మాట్లాడలేకపోతాను.